హలో అండి. పొదుపు చేయాలని చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, ఆ మిస్టేక్ వల్ల మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవ్వదండి. ఎప్పుడైనా సరే మనం ఒక పొదుపు చేశామంటే, ఆ పొదుపు వల్ల మనకి పొదుపు చేసే అమౌంట్ వల్ల మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడేలాగా ఉండాలి ఆ అమౌంట్ అనేది. ఏదో ఒక అవసరానికి కానీ, ఏదో ఒక దానికి ఉపయోగపడేలా ఉండేలాగా పొదుపు చేయాలి. అలా కాకుండా పొదుపు చేయాలని స్టార్టింగ్‌లో చేసే మిస్టేక్ ఏంటంటే, అందరూ పొదుపు చేయాలని డిసైడ్ చేసుకున్న రోజు నుంచి ఎక్కడెక్కడున్న చేంజ్ మొత్తం మన పర్సెస్‌లో ఎక్కడన్నా ఉంటుంది కదా! జెంట్స్ ప్యాంట్ షర్ట్‌లలో అదంతా తీసుకొచ్చి ఆ చిల్లర మొత్తాన్ని ఒక హుండీ గానీ, లేకపోతే ఒక బాక్స్ గానీ పెట్టుకొని అందులో వేస్తూ ఉంటారు. అలా మనము ఒక 1 ఇయర్ పాటు కూడా వేసినా కూడా అది పెద్ద అమౌంట్ అనేది మనకు అస్సలు అనిపించదండి. సో, మనం ఎందుకంటే అక్కడ మనం ఒక పద్ధతి అనేది ఫాలో అవ్వట్లే. ఉన్న రోజు వేస్తున్నాము, లేని రోజు వేయట్లే. సో, దానివల్ల మనం 1 ఇయర్ వేసినా కూడా ఒక అమౌంట్ అనేది కనిపించదు. సో, అలా గాకుండా మనము ఇంత వెయ్యాలి అని మనకు ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తే గనక మనకి కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అలాగే ముందే డిసైడ్ చేసుకోండి మీరు. మేము ఇంతైతే వేయగలుగుతాము అని అనుకోని ఒక ప్లాన్ చేసుకొని చేస్తే గనక పొదుపు అనేది చాలా మంచి పద్ధతండి. అలా కాకుండా దొరికినప్పుడు చిల్లర వేయడము, లేకపోతే వేయకపోవడం అనేది కరెక్ట్ కాదండి. దానివల్ల మనకి అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ లాగా అస్సలు అనిపించదు. ఏదో కొంచెం సేవ్ అవుతుంది. సో, అది ఎందుకు ఈ పద్ధతి ఎప్పుడు చేయాలి? మనం ఏదైనా ఒక సేవింగ్ మెథడ్‌ని ఆల్రెడీ ఫాలో అవుతున్నప్పుడు, దాంతో పాటు ఇది ఎక్కడ చిల్లర ఉండేదాన్నంతా తీసుకొచ్చి ఇలా ఇంకొక దాంట్లో పెట్టుకొని, ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. దీన్నే పొదుపుగా అయితే మనం కంప్లీట్‌గా దీని మీద డిపెండ్ అవ్వకూడదు. ఇంకొక పొదుపు ప్రాసెస్ ఏదన్నా ఫాలో అవుతూ దీన్ని చేస్తే గనక మనకి మంచిది. అంతేగాని కంప్లీట్‌గా ఇదే పొదుపు అయితే పెట్టుకోవద్దండి. సో, స్టార్టింగ్‌లో మా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు అని మీరు గనక అనుకుంటే ఒక 10 రూపీస్‌తో స్టార్ట్ చేయండి. 10 రూపీస్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ 10 రూపీస్ వేయండి. నెక్స్ట్ డే 20 రూపీస్ వేయండి. నెక్స్ట్ డే 30, 40 ఇలా పెంచుకుంటూ 1 మంత్ పెంచుకుంటూ వెళ్ళండి. మీరు మీ కెపాసిటీ చూసుకోండి. అంటే మేము నెల రోజుల వరకు వేయగలుగుతాము అనుకుంటే అలా పెంచుకుంటూ వెళ్ళండి. లేదు మేము నెల రోజుల దాకా వేయలేమనుకుంటే ఒక 15 డేస్ ఫస్ట్‌లో 10 రూపీస్‌తో స్టార్ట్ చేయండి. 20, 30, 40, 50 అట్లా 15 డేస్ వరకు పెంచుకుంటూ వెళ్ళండి. మళ్ళా నెక్స్ట్ స్టార్ట్ చేయండి. 15 డేస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి 10 రూపీస్ నుంచి 10 డేస్ మళ్ళా 16థ్ డే నుంచి మళ్ళీ 10 రూపీస్ ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. లేదు మేము అట్లా కూడా చేయలేమంటే ఒక 10 డేస్ పెంచుకుంటూ వెళ్ళండి. 10 డేస్ కూడా లేకపోతే 7 డేస్ ఇట్లా మీరు ఒక సర్కిల్ లాగా అంటే ఈ 7 డేస్ అయిపోతూనే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక సర్కిల్ రొటేషన్ లాగా మీరు ఒక ప్రాసెస్ పెట్టుకొని మీరు అమౌంట్ అనేది సేవ్ చేయండి. ఎవ్రీ వీక్ మీరు 10, 20, 30 అట్లా 70 వరకు అలా స్టార్ట్ చేయాలి. 10 రూపీస్‌తో మనము స్టార్ట్ చేశామంటే నెలకు ఎంత అవుతుంది? 300 రూపీస్ అవుతుంది. అదొక పెద్ద అమౌంట్ లాగా మనకు అనిపించదు. పోనీ 20 రూపీస్ తీసుకుందాము. మీరు ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ 20, 20, 20 వేసినా కూడా మంత్‌కొచ్చేసరికి 600 రూపీస్ అనేది మనకవుతుంది. అలా కాకుండా మీరు డైలీ 50 రూపీస్ తీశారనుకోండి. 50 రూపీస్ తీసి సేవ్ చేసినా కూడా అలా మంత్ మొత్తం చేసినా 1500 రూపీస్ అవుతుంది. లేదండి మేము డైలీ 15 అంటే బర్డెన్ అవుతుంది మాకి అనుకుంటే ఆల్టర్నేటివ్ డేస్ డే బై డే అది మీరు సేవ్ చేసినా కూడా మంత్‌కొచ్చేసి 750 రూపీస్ అనేది చేయగలుగుతారు. ఇవన్నీ కూడా కుదరలేదండి మేము డైలీ ఇట్లా తీయలేము, వేయలేము అనుకుంటే శాలరీ రాగానే ఒక 500 రూపీస్ తీసి పక్కన పెట్టండి. ఇంక అది ఉందని మర్చిపోండి. అంటే ఆ 500 ఉంది ఇప్పుడు నేను వాడుకోవచ్చు ఏదైనా అని అనుకోకుండా అలా 500 రూపీస్ తీసి పక్కన పెట్టి అట్లా 1 ఇయర్ కనుక తీసినట్లయితే మంత్‌కి అనేది 6000 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. అసలు సేవింగ్స్ చేయలేని వాళ్ళకి ఈ 6000 కావచ్చు. ఇందాక నేను చెప్పాను కదా! ఆల్టర్నేటివ్ డేస్ అని చెప్పాను కదా! 50, 50 అది 750 రూపీస్ అలా అయినా చేయొచ్చు. అట్లా ఎంత చేయగలిగితే మీరు మేము ఇంత చేయగలుగుతామని మీరు అనుకుంటారో అలా ఫస్ట్ ఒక 1 ఇయర్ అలా చేయండి. స్టార్టింగ్‌లో చిన్న అమౌంట్‌తో చేసినా పర్లేదు. తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళండి. అదే ఈ విధంగా ఎక్కడ కాయిన్స్ అక్కడ వేసేసి ఉన్న రోజు కాయిన్స్ వేయడం, లేని రోజు కాయిన్స్ వేయకపోవడం వల్ల దానివల్ల మనకంటూ ఒక అమౌంట్ అనేది ఉండదండి.
అనిపించదు. అలాగే అది మంచి పద్ధతి కూడా కాదు. ఒక సేవింగ్ మెథడ్‌ని ఫాలో అయ్యి సేవ్ చేసినట్లయితే సర్టెయిన్ అమౌంట్ సేవ్ అవుతుంది. మనకి అది దానివల్ల ఒక బెనిఫిట్ అనేది యూజ్ ఉంటుంది. అంతేగాని ఇలా అయితే చేయొద్దండి. మేము ఎక్కువ అమౌంట్స్ చేయలేము అనుకున్నప్పుడు జస్ట్ ఒక 5 రూపీస్‌తో స్టార్ట్ చేసినా పర్లేదు మీరు. 5 రూపీస్ నుంచి పెంచుకుంటూ వెళ్ళండి. 5 రూపీసు, నెక్స్ట్ డే 10, 20, 30 అట్లా. అలా మీరు ఎంత చేయగలుగుతాం, మీ కెపాసిటీ ఎంతనో చూసుకొని, మీ కెపాసిటీని బట్టి సేవ్ చేసుకుని కాకపోతే ఏదైనా సరే ఇట్లా చేయడం వలన ఏమవుతుందంటే అనవసరంగా అంటే పెట్టే ఖర్చులనేది మనకి తగ్గుతాయి. మనము బయటికెళ్ళినప్పుడు ఒక 50 కానీ, 20 కానీ, 100 అని ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అనవసరంగా ఖర్చు చేసేటప్పుడు మనకి ఈ పొదుపు అనేది గుర్తుకొస్తాయి. అయ్యో! మనం ఇప్పుడు పొదుపు చేస్తున్నాం కదా! ఇది అనవసరంగా ఖర్చు పెట్టకపోతే మనకి ఏదో ఒక దానికి రావచ్చేమో, మనం పొదుపు ప్రాసెస్‌లో యూజ్ చేసుకోవచ్చేమో అనే ఆ థాట్ వలన మనం అనేది అనవసరపు ఖర్చులు చేయకుండా ఉంటాము. అది అందుకే పొదుపు అనేది చేయాలని చెప్తాను. అలాగే మన ఛానల్‌లో చాలా సేవింగ్ మెథడ్స్ ఉన్నాయండి. అది ఎవరికైనా చూడని వాళ్ళుంటే చూడండి. పొదుపు అనేది ఎందుకు, దాని అవసరాలు ఏంటి, ఎందుకు చేయాలనేది మన ఛానల్‌లో చాలా క్లియర్‌గా చెప్పాము. అలాగే ఎంతటి ఉన్నవారికైనా, లేని వారికైనా పొదుపు అనేది కంపల్సరీ అండి, మ్యాండేటరీ. ప్రతి ఒక్కరూ పొదుపు అయితే చేయాల్సిందే. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.